ఏప్రిల్ నెల 27వ తారీఖు పునీత జీటా గారి పండుగ. పునీత జీటా గారు ఇటలీలోని మోంటే సగ్రాతి అనే గ్రామంలో ఒక పేద కుటుంబంలో జన్మించారు. వీరి కుటుంబ జీవనోపాధికై ఒక ధనవంతుని ఇంట పని మనిషిగా ఎంతో క్రమశిక్షణతో దైవభీతితో పనిచేశారు. ఇతర పనివారు తనపై అసూయపడినను తను మాత్రము వారిపై ప్రేమను చూపించేది. కుటుంబ యజమానురాలు కూడా జీటా గారిని తమ కుటుంబానికి ఒక వరంలా భావించి కుటుంబ బాధ్యతలు కొన్ని జీటా గారికి అప్పగించారు. వంట పని నుండి ఇంటి బాధ్యతలు గృహ నిర్వాహకురాలుగా పదోన్నతిని పొందారు. గృహ సేవకిగా అన్ని పనులు చేస్తూనే తీరిక దొరికినప్పుడెల్లా పేదలకు, రోగులకు, వికలాంగులకు సహాయం చేస్తూ వారిలో క్రీస్తు ఎడల భక్తిని, విశ్వాసాన్ని, ప్రేమను నింపేవారు. ఓ క్రిస్మస్ రోజున పునీత ఫ్రేదియాస్ గారు జీటా గారిని పరీక్షించు నిమిత్తము భిక్షగాడిగా మారి జీటా గారి నుండి కోటను తీసుకొని అదృశ్యమై తిరిగి అద్భుత రీతిలో ఆమెకు అందించారు. అప్పటి నుండి జీటా గారిని దేవదూత ద్వారం అని పిలిచేవారు. చిన్న చిన్న పనులను కూడా అసాధారణ రీతిలో చేస్తూ జీటా గారు అందరిచే కీర్తింపబడ్డారు. జీటా గారు యజమానుని ఇంట, స్వంత ఇంట, గుడి వద్ద మరియు గ్రామంలో అందరిచే కీర్తించబడ్డారు. యజమానుని ఇంట 48 సంవత్సరాలు తన మరణం వరకు అవిశ్రాంత సేవలను ఎలాంటి నింద రాకుండా నిబద్ధతతో చేశారు. వాటితో పాటు దైవ కార్యాలను కూడా ఎంతో నిష్ఠతో నిర్వర్తించారు. బ్రహ్మచారినిగా, మిక్కిలి ప్రార్థనాపరురాలుగా, దానదాతృత్వ మిత్రురాలుగా, ఉత్తమ గృహ సేవకిగా తరించిన జీటా గారు క్రీస్తు శకం 1278 ఏప్రిల్ 28న పరలోక ప్రాప్తి నొందారు. వీరి పవిత్ర దేహాన్ని లూకా పట్టణంలో పునీత ప్రేద్రియానో దేవాలయంలో భూస్థాపితం చేశారు. జీటా గారి మధ్యవర్తిత్వాన అనేక స్వస్థతలు, అద్భుతాలు జరిగాయి. క్రీస్తు శకం 1696లో 12వ ఇన్నసెంట్ పాపు గారు జీటా గారిని పునీతురాలుగా ప్రకటించారు. వీరి యొక్క బంగారు మాట: మంచి మనస్సుతో పనిచేయని సేవిక ఉత్తమురాలు కాదు. భక్తిని చూపుటలో సిగ్గుపడితే అది మోసపు భక్తి అవుతుంది. పునీత జీటా గారా, మా కొరకు ప్రార్థించండి.